హైదరాబాద్ వెళ్ళిన ఎవరికైనా లేదా అక్కడ ఉండి ఎక్కువగా మెట్రోలో తిరిగే ఎవరికైనా మెట్రో ట్రైన్స్ మీద చాలా చోట్ల బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పోస్టర్స్ ఉంటాయని, ఫ్లెక్సీస్ లాంటివి ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఇది నిజానికి చాలా పెద్ద తప్పు. ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకోవాల్సిన విషయం. నా అన్వేషణ అతను మీరో నేను చెప్పడం కాదు. ప్రభుత్వం బేసిక్గా సెన్సిబుల్గా అలాంటి దాని మీద రియాక్ట్ అయ్యి ఉండాల్సింది ఈ పాటికి. అంతేగాని అతను చెప్పాడని చెప్పి దాన్ని వీళ్ళు ఒక రకమైన ఈగోయిస్టిక్ థింగ్లా తీసుకున్నారని నాకైతే అనిపించింది. అట్లాగని ఇతను కూడా నేను సపోర్ట్ చేయట్లా. ఇతను కూడా వితౌట్ ఎనీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ కొంతమంది పేర్లు చెప్పేయడం అనేది చాలా రాంగ్ వే ఆఫ్ అప్రోచ్ కింద కూడా మనం చెప్పొచ్చు. ఈ వీడియో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లో ఆబ్వియస్లీ నా అన్వేషణ మోస్ట్ ఫేమస్ పర్సన్ కాబట్టి భయంకరమైనటువంటి వ్యూస్ వచ్చి ఈ కేసు పెట్టారని తెలిసి దాన్ని డిలీట్ చేసుకున్నాడు. అతను ప్రైవేట్లో పెట్టుకున్నాడు, డిలీట్ చేసుకున్నాడు మనకు తెలియదు, కానీ అక్కడైతే కనిపించట్లా, లేదా అన్లిస్టెడ్లో ఉందో మనకు తెలియదు. అయితే ఈ ఆల్రెడీ లోన్ యాప్స్ వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల వందల మంది ఇండియా వైడ్ అయితే 100 మంది చచ్చిపోయారు పిల్లలు, తమను తాము చంపేసుకున్నారు. స్టార్టింగ్లో బెట్టింగ్ యాప్స్ ఎట్లా డిజైన్ చేస్తారంటే వాటిని అనలిటిక్స్ ఆల్గరిథమ్, నేను అంత డీప్గా వెళ్ళను, పైపైన చెప్తా. ఆల్గరిథమ్ని స్టార్టింగ్లో డబ్బులు వేసినప్పుడు ఖచ్చితంగా మనీ వచ్చేలా డిజైన్ చేస్తారు. ఆ వయసు పిల్లలు 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఉండేటువంటి టీనేజర్స్ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీళ్ళకి ఏదో ఖర్చు ఉంటుంది, సినిమా నుండి ఫ్రెండ్ కేక్ అనండి, సినిమా హీరోకి కట్అవుట్ అనండి, ఏదో పిచ్చి ఉంటుంది. దానికోసం అని ఫస్ట్లో 200 వేయటం, 400 అవటం, 400 వేయటం, 800 అవటం, 800 వేయటం, అదొక అట్లా ఒక 10,000 వరకు వెళ్తుంది. అక్కడి నుంచి డబ్బులు పోవడం అనేది స్టార్ట్ అవుతాయి. అంటే మధ్యలో ప్రతిసారి అందరికీ అని కాదు, కొంతమందికి అట్లా వర్కౌట్ అవుతుంది ఆల్గరిథమ్. వర్కౌట్ అయ్యేసరికి అట్లా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ ద్వారా కావచ్చు, బెట్టింగ్ యాప్స్ని ఇట్లా మెట్రోస్ దాని మీద చూసిన వాళ్ళు కావచ్చు, అట్లా ఒక 2 కోట్ల మంది చూశారు అనుకోండి పిల్లలు. యూత్ ఎక్కువ ఉన్నారుగా మన దేశంలో. 2 రాష్ట్రాలు కలిపి ఒక 1 కోటి మంది పిల్లలు చూశారు అనుకుందాం. 1 కోటి మంది పిల్లల్లో జస్ట్ యాడ్ చూశారు. వాళ్ళలో ఒక 50 లక్షల మంది, కోట్ల నుంచి 50 లక్షలు, సగం మంది ఆడదామని అనుకున్నారు. 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దాంట్లోంచి మీకు ఒక 10 లక్షల మంది ఖచ్చితంగా లాస్ ఫేస్ చేస్తారు. ఆ 10 లక్షల మందిలోంచి అప్పుల్లో కూరుకుపోయి, అంటే నాకు ఇదివరకు 200 వేస్తే వచ్చింది కదా, 400 వేసినప్పుడు వచ్చింది కదా, కొంతమందికి అట్లా ఉంటుంది, వర్క్ అవుతుంది ఆల్గరిథమ్. సో నేను ఇంకా పెడితే వస్తుందేమో, ఈ 10,000 పోతే పోయినాయి అని అప్పు చేసి, ఆ వయసు వాడికి 10,000, 20,000, లక్ష రూపాయలు చాలా పెద్ద అప్పు కదా, చేసి దాన్ని ఇది ఎప్పటికీ రాపోయేసరికి ఆ అప్పు పెరిగిపోయి అప్పులు వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఫ్రెండ్స్లో ఉంటుంది అప్పు కూడా, వాళ్ళ నుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చి కావచ్చు, ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల, ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఏమన్నా అంటారేమో రీజన్స్ వల్ల ఈ 1,00,000 మంది ఎవరైతే 10 లక్షల మంది కోల్పోయారో వాళ్ళ 1,00,000 మంది సీరియస్ హార్ష్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఒక 1000 మంది ఈజీగా చనిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కంపేర్ చేసుకుంటే చాలా మైన్యూట్ నెంబర్ చెప్పారు, 0.1 నెంబర్ చెప్తున్నా మీకు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయని తెలిసినా దీని గురించి ఒక రకమైన రెవల్యూషనే తీసుకొచ్చాడని చెప్పొచ్చు. నా అన్వేషణ డెఫినెట్లీ మెచ్చుకోవాలి అతను విషయంలో. కేటగిరికల్గా మనం ఎవరినైనా మెచ్చుకోవాలి, క్రిటిసైజ్ చేయాలి. సో అందులో ఈ ఒక్క విషయంలో అతను మెచ్చుకోవచ్చు. ఇదంతా తెలిసి చూస్తూ కూడా ఇప్పుడు వరకు మెట్రోస్ మీద ఇంకా వాటిని ఉంచారంటే డెఫినెట్లీ ఎవరైనా సరే దాన్ని క్వశ్చన్ చేయాల్సిందే. గవర్నమెంట్ లాంటి ఒక మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సిస్టమ్ అట్లా చేయడం చాలా తప్పు. అది కాంగ్రెస్ గవర్నమెంటా, రేవంత్ రెడ్డి గవర్నమెంటా, కేసీఆర్, బీజేపీ, వేరే సెకండరీ థింగ్. అయితే ఇతను ఈ వీడియో చేస్తున్నప్పుడు వీళ్ళ పేర్లు తీసుకొచ్చాడు వితౌట్ ఎనీ స్ట్రాంగ్ ఎవిడెన్స్. తెలంగాణ డీసీపీ జితేందర్, మెట్రో ఎండి ఎన్వి రెడ్డి, మాజీ సిఎస్ శాంతికుమారి, ఐఏఎస్ దానకిషోర్, వికాస్ రాజ్, వీళ్ళందరి మీద కూడా సీరియస్ అలిగేషన్స్ చేశాడు. ఎస్పెషల్లీ తమ్నైల్లో 300 కోట్ల స్కామ్ అని పెట్టాడు. ఇతను ఈ ఒక్క వీడియో అనే కాదు, మీరు చూస్తే అతని ఛానల్లో ప్రపంచయాత్రుడు అనే ఛానల్లో నా అన్వేషణ 2 ఉన్నాయి కదా, ఆ నా అన్వేషణలో దాంట్లో అప్లోడ్ చేసినట్టున్నాడు. దాంట్లో ఏం పెట్టాడంటే అందరి వీడియో అట్లా పెడుతున్నాడు. చంద్రబాబు ఫోటో పెట్టి, వెంకటేశ్వర ఫోటో పెట్టి, గోవింద 1000 కోట్ల స్కామ్ బెట్టింగ్ యాప్స్ అని పెట్టాడు. అట్లాగే జగన్ ఫోటో పెట్టి 1000 కోట్ల స్కామ్ బెట్టింగ్ యాప్స్ అని పెట్టాడు. ఇట్లా బెట్టింగ్ యాప్స్ అనే దాన్ని ఎట్లాగోట్లా వీళ్ళందరికీ రిలేట్ చేసేస్తున్నాడు. సో మెట్రో వాళ్ళు కూడా అట్లా చేసేస్తే వీళ్ళు ఇగ్నోర్ చేశారు. ఏపీ గవర్నమెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ తాలూకా వాళ్ళు కానీ ప్రజెంట్ దాన్ని ఇగ్నోర్ చేశారు. ఆ వీడియోని పెద్ద పట్టించుకోవాలి. కానీ తెలంగాణ గవర్నమెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మెట్రో వాళ్ళే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అది 300 కోట్లని హెడ్డింగ్ పెట్టేసరికి, హెడ్డింగ్ క్లిక్ బేట్లో పెడుతున్నాడు. నిజానికి అంత ఎవరికి రావు. చిన్నగా చేసిన వాళ్ళైనా, ప్రభుత్వం లెవెల్లో చేసిన వాళ్ళైనా వస్తాయేమో, కానీ 1 కోటి, మ్యాక్సిమం 1 కోటి వరకు సంపాదించుకోగలుగుతారు. అంతకుమించి ఎవరికైనా ఎక్కడ ఛాన్స్ ఉంటుంది. కానీ ఎనీవే, సో అట్లా పెట్టేశాడు. అది ఒక క్లిక్ బైట్లా పెట్టాడు. లోపల ఇన్ని పేర్లు వాడేశాడు. వాళ్ళ మీద ఒక స్ట్రాంగ్ ప్రైమా ఫేసీ లేదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, పేర్లు ఇష్టం వచ్చినట్టు వాడేశాడు. అతను బెట్టింగ్ యాప్స్
పోరాటమో ఏదో చేస్తున్నాడు, దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. కానీ అట్లా అని ప్రభుత్వ పెద్దలు అఫీషియల్స్ పేర్లు వాడేది ఇవన్నీ చేసేసరికి గవర్నమెంట్ ఆఫీస్లో కోపం వచ్చి కేసు దీనికి సంబంధించి పెట్టడం జరిగింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేసి ఆ వీడియో డిలీట్ చేసాడు. ఆ వీడియోలో ఉన్నటువంటి కాంటెంట్ అయితే ఇదనమాట. వాళ్ళందరూ యొక్క సహాయంతో వాళ్ళకి తెలిసే చేస్తున్నారు, అంతమంది చనిపోతున్నారు తెలిసినా కూడా వీళ్ళు చేస్తున్నారు అనేసి ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడడాన్ని మిస్ఇన్ఫర్మేషన్ కింద కన్సిడర్ చేసి, అండ్ చాలా సెక్షన్స్ ఉంటాయి, ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాంట్లో దానికి తగ్గట్టుగా ఇతని మీద కేసు పెట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీకు ఇంకేదన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.